తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. అందరూ వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. వారందరినీ స్మరించి మన దేశమాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశమా భావం భాగ్యం చూసుకుని నవజీవనయానం చేయుదమా. ఆకాంక్షలు పెట్టుకొని ఇక్కడ సంపదని దోచుకొని అక్కడ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. మన ప్రజలు మాత్రము పీడిత ప్రజలుగానే ఉండిపోతున్నారు. కృషితోటి మనం సాధించాము. మరి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత అసలైన ఏ ఉద్దేశంతో మనం దీనికోసం పోరాటం చేశామో దాన్ని సాధించుకోవటంలోనే అసలైన ఆ యొక్క స్వాతంత్రం యొక్క అసలైన అర్థం ఉంది. ముఖ్యంగా ప్రజలకి కనీస అవసరాలు తీర్చటము, సరి అయిన లివింగ్ స్టాండర్డ్స్ ఉండటము, వీటన్నిటి దిశగా మన యొక్క ప్రయత్నము, మన యొక్క నడక ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలో వారికి అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అందరికీ తెలుసు మనం ఎంతమంది వీరుల త్యాగఫలంతో మనం ఈ స్వాతంత్రాన్ని సమకూర్చుకున్నాం. దాన్ని నిలబెట్టుకుంటూ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ 80 ఏళ్ళు అయిపోయింది. ఎంతో బాగా సాధించాం, కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇక ఆశిస్తాము. అందుకని మన 3 ఇయర్స్లో మనకు చాలా అవసరం. మనం చేసుకొని మనం ముందుకు వెళ్తాం. వారు పాడిన పాటలు అందరికీ తెలియపరిచారు. చాలా సంతోషం. మనందరం కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు సూచనల మేరకు అందరికీ మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎన్ సుందరబాబు, భగత్ సింగ్ నగర్. నెక్స్ట్ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ వి ఎస్టర్ రాణి, సెక్రటరీ రెడీగా ఉండండి. కుమార్ కొత్తూరు. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ జయ కిరణ్ కుమార్, వి వెంకటలక్ష్మి, సుందర్ పినమాక వార్డ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీస్. తర్వాత ఎస్